గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేయాలి. ఈ రోజున ఒక ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియో April 2, 2024 చేస్తున్నా. ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది. వెయిటింగ్ ఫర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో అవుట్ ఆఫ్ 470 463 ఆర్ 464 ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయింది. సో డిసెంబర్కి రాయాలి. నేను ఎందుకో నాకు ఆ అడ్మిషన్ తీసుకోవడం నా దాకా రాకుండా ఉంటే పర్లా, నా దగ్గరికి వచ్చి నన్ను కలిశారు కాబట్టి వెంటనే ఆపుకోలేక చెప్పేశా. ఏమ్మా, ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సీరియస్గా ట్రై చేస్తే ఐఐటి కూడా వెళ్ళొచ్చు కదమ్మా అన్న. ఐఐటి కష్టం సార్, ఇంటర్మీడియట్లో మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ, బట్ అఫ్కోర్స్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, బట్ ఐఐటీలో ర్యాంక్ వచ్చింది నమ్మకం నాకు లేదు అంది. మళ్ళీ ఇంకో సంవత్సరం ట్రై చేయొచ్చు కదమ్మా అన్న. లేదు సార్, అంత ఓపిక లేదు అని చెప్పడం జరిగింది. నేను మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగా. ఎందుకమ్మా మరి సీఏ చేయాలని ఉద్దేశం ఉంటే 10th అయిపోగానే ఇమ్మీడియట్లీ ఎంఈసీ తీసుకొని సీఏ ఫౌండేషన్కి వచ్చేయచ్చు కదా, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం కదా అన్న. అంత అవేర్నెస్ లేదు సార్ 10th క్లాస్ అన్నది. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అమ్మాయి ఒక ఫ్లాష్, అంటే ఒక 4-5 minutes ఉంది నా రూమ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నాకు అప్పటికే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకో 5 minutes అమ్మాయి గుర్తొచ్చింది. నేను తప్పు చేశానా? ఐ వాజ్ ఇన్ ఎథికల్ డైలమా. తప్పు చేశానా? ఇలాంటి స్టూడెంట్ బ్యాచ్కి ఒకళ్ళు ఉంటారు అంతే. ఇప్పుడు మనకి సీఏ ఫౌండేషన్ మాస్టర్ మైండ్స్ తీసుకుంటే ఒక ఇయర్లీ ఒక 10 batches పైన ఉంటాయి. ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ చదివే పిల్లలు లెక్కేసుకుంటే ఒక 25 batches ఉంటాయి. సో ఒక్కో బ్యాచ్కి ఇలాంటి స్టూడెంట్ ఒకళ్ళే ఉంటారు. అంటే ఈ 25 batches కలిపి ఒక 25 students ఉంటారు అంతే. సో ఇలాంటి ఒక స్టూడెంట్ని వచ్చి జాయిన్ అవుతామని అంటే చాలా కార్పొరేట్ కాలేజీలు ఎగరేసుకుపోతారే. అలాంటి నేను ఎందుకమ్మా జాయిన్ అవటం అని చెప్పి అంత హానెస్ట్గా అంత ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉందా? పొరపాటున ఆ స్టూడెంట్ వద్దని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నాకు బ్రిలియంట్ స్టూడెంట్ పోయినట్టే కదా. సో నా ఎథికల్ డైలమా ఏంటంటే, అమ్మాయి అంత కెపాసిటీ ఉంది, ఐఐటికి వెళ్ళొచ్చగా ఎందుకు సీఏకి రావాలి? 2 years ఎంపీసీ చదివింది, దట్ టు ఎక్స్ట్రాడినరీ మార్క్స్, స్టేట్లో టాప్ 10లో ఉంది అమ్మాయి. అలాంటి స్టూడెంట్ సైన్స్ నుంచి కామర్స్కి ఎందుకు మైగ్రేట్ అవ్వాలి అనేది ఒక ఎథికల్ డైలమా. చెప్పాలి కదా, నా మనసులో ఉంది చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఇంకో పక్క భయం ఏంటంటే, నా మాట విని అమ్మాయి సీఏ జాయిన్ అవ్వడానికి వచ్చింది, అడ్వాన్స్ కట్టింది, ఎక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతుందని నా భయం. సో నిజం చెప్పాలా లేదా నిజం తెలిసి కూడా కామ్గా ఉండాలా? ఇది నా ఎథికల్ డైలమా. సరే, ఒక విధంగా సంతోషం అనిపించింది. నా మనసులో ఏది ఉందో అది యాస్టీస్గా చెప్పేసి ఆ స్టూడెంట్కి, అది నా సంతోషం. కొద్ది భయం ఏంటంటే, అలా నిజం చెప్పడం వల్ల ఆ అడ్మిషన్ అయినా కోల్పోతామా అనే చిన్నపాటి భయం. ఎందుకు ఈ యొక్క ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానంటే, ఇలాంటి ఎథికల్ డైలమాస్ నా లైఫ్లో చాలాసార్లు వచ్చింది. మీ లైఫ్లో కూడా కొన్నిసార్లు వచ్చి ఉంటుంది. సో నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే, తప్పనిసరి అయితే తప్ప ఇంకో ఆప్షనే లేదు, ఇంకో ఆప్షన్ లేదు అంటే తప్ప తప్పు చేయను, నేను అబద్ధం చెప్పను. ఇది నా లైఫ్లో నాకు ఉన్నటువంటి ప్రిన్సిపల్. మీకు కూడా నచ్చితే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను ఈ వీడియో, మీకు కూడా నచ్చితే ఈ ప్రిన్సిపల్ మీరు కూడా ఫాలో అవ్వండి, ఈ పాలసీ మీరు కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ.